ఇట్లా ఇదంతా సంస్మరణ సభ. ఇది సంసారం మీటింగ్ కాదు అవునా? సంస్మరణ కదా. కాదు మామూలుగా అసెంబ్లీలో సంస్మరణ అన్నా జరగాల, లేదా సంస్కరణ అన్నా జరగాల. అంటే సంస్మరణ అంటే ఎవరైనా చనిపోయిన వారి గురించి వారి గొప్పలను మాట్లాడడం, లేదా సంస్కరణ అంటే ఏదైనా గొప్ప మార్పులు తీసుకురావడానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అసెంబ్లీలో సమావేశాలు జరుగుతాయి. మరి వీళ్ళు అవార్డుల గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మరి నాకైతే తెలియదు ఈ సభను ఏమని పేరు పెడతారో. ఒక ఫ్యామిలీ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించుకోకుండా ప్రజాధనాన్ని సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతూ వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది బహుశా ఇంతవరకు చేసే చరిత్రలో ఎక్కడా జరిగిండదు. అది మన అసెంబ్లీలోనే ప్రత్యక్షమైంది గత కొన్ని రోజుల కిందట. ఇంకా రెండో విషయానికి వస్తే సంఖ్యల గ్యారడీ. ఈ సంఖ్యల గ్యారడీ ఏంటంటే బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కి గాను 3,32,000 కోట్ల వార్షిక బడ్జెట్ను పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 2,58,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద, మరో 58 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం జరిగింది. అందులో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డెవలప్ ఇన్కమ్ కింద 19,75,000 కోట్లను జిఎస్డిపి కింద చూపించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిఎస్డిపి అంటే ఇది దేశ జీడిపిలో పోలిస్తే 4.8% అనమాట. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన షేరు దేశానికి సంబంధించిన జీడిపిలో దాదాపు 5%. అంటే ఎంతో అభివృద్ధి జరిగిందని ప్రజలను అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేదానికి ఇది ఒక గారడి అనమాట. ఇప్పుడు వాస్తవాలు కూడా చూసుకుంటే వీళ్ళు చూపించిన దాంట్లోనే తెలుస్తూ ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచరు 2,58,000 కోట్లు చూపించి ఒక పక్క ఇన్కమ్ 19,75,000 కోట్లు జిఎస్డిపి చూపిస్తూ ఉన్నారంటే ఆ వ్యత్యాసమే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ఇన్కమ్ ఇంత సాధించాలనుకుంటున్నారు, రెవెన్యూ వచ్చేది 2,58,000 కోట్లే. ఆ గ్యాపే, దాన్ని బట్టి ఆ ద్రవ్యలోటు, పోయినసారి ద్రవ్యలోటు 79 లక్షల కోట్లు ఉండింది, ఈసారి ద్రవ్యలోటు 75 లక్షల కోట్లు. అంటే ఈ ద్రవ్యలోటు అనేటువంటిది మామూలుగా ఇప్పుడు వచ్చిన ద్రవ్యలోటు 3.8% ఉంది. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం 3 కంటే ఎక్కువ రాకూడదు ద్రవ్యలోటు అనేది. అయినా కూడా వాళ్ళు ఈ అంకెల గారెడి చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రోగ్రాం ఇదంతా. ఇంకా అందులో హెల్త్ కూడా బడ్జెట్ కూడా చూసుకుంటే హెల్త్కి సంబంధించి 19,700 కోట్లను హెల్త్ సెక్టార్ కింద బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అందులో రొటీన్గా జరిగే వాటికి 16,000 కోట్లు, రొటీన్గా జరిగే అంటే మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి కానీ, వివిధ రకాలైనటువంటి రొటీన్గా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇలాంటి స్కీమ్లకు సంబంధించి అది ఎవ్రీ ఇయర్ జరిగేది 16,000 కోట్లు పోతుంది. అది పోను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మరో 2,600,000 కోట్లని 2,600 కోట్లని ప్రకటించడం జరిగింది. అది మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్కి అని చెప్పి అందులో పొందుపరిచి పెట్టిన్నారు. అంటే మెడికల్ కాలేజ్ ఇప్పుడు గత చూసాం మరి. అంటే వీళ్ళు పీపీపీ మోడల్ కింద వీళ్ళే కట్టించి పీపీపీ మోడల్ కింద పెట్టేదానికి అది స్పెండ్ చేయబోతున్నారా అది దాని మీద క్లారిటీ లేదు, లేదా గవర్నమెంటే వాటిని తీసుకొని రన్ చేయబోతుందా అనే దాని మీద కూడా అక్కడ క్లియర్ కట్గా ఏమీ మెన్షన్ చేయలేదు. ఇంకా ఈ సంఖ్యల గారడి అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు మహా అంటే ఇది ఏంటంటే, ఇప్పుడు టీవీ5లో ఆయన సాంబా వస్తుంటాడు, ఆయన వచ్చి ఇది నా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇంత బ్రహ్మాండమైన సంస్కరణ ఎవరు తీసుకురాలేదని చెప్పి ఆయన ఒక చెప్పుకోవడానికి, ఇంకొక ఆయన ఏబిఎన్లో వెంకటకృష్ణ ఆయన ఒక ఆయన వస్తాడు, ఆయన ఇది దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ని అమెరికాని మార్చేటువంటి బడ్జెట్ అని ఆయన చెప్పుకోవడానికి, ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది కనీ వినిగని ఎరుగని రీతిలో జరిగినటువంటి బడ్జెట్ అని ఇలా పేపర్లలో అచ్చు వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరానటువంటి బడ్జెట్, ప్రజలకు ఎలాంటి ఉపయోగము లేనటువంటి బడ్జెట్ ఇది. ఇంకా మూడో విషయం ఈ సంక్షేమం గురించి. సంక్షేమానికి చిల్లు. వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఒక 6 హామీలను ఇచ్చి ఆ 6 హామీల ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. అందులో మొదటిగా చూసుకుంటే తల్లికి వందనం అని చెప్పి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అని చెప్పి చెప్పడం జరిగింది. గత ఏడాది చూస్తే ఒక్కొక్కరికి 7,000, కొందరికి 7,000, కొందరికి 800, 8,000 అట్లా వచ్చింది.
ఇప్పుడు ఈ ఏడాది వాళ్ళు మనకు దానికి యాక్చువల్గా ఒక తల్లికి వందనం ప్రోగ్రాం కింద రావాల్సినటువంటి 13,100 కోట్లు రావాల్సి ఉంది అందరికీ మొత్తం అందించాలని ఉంటే. కానీ వాళ్ళు అలొకేట్ చేసింది 8,600 కోట్లు. అంటే దాంట్లో దగ్గర దగ్గర 4,600 కోట్లు కోత. అంటే వాళ్ళు కావాల్సిన దానికంటే 1/3 భాగము కట్. అంటే ఇప్పుడు లెక్క ఒకటి తీసుకుంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వందనం, ఒకరికి ఎగనామం. ఇద్దరికి వస్తుంది, ఒకరికి పోతుంది. అంటే ప్రతి ముగ్గురికి ఇంట్లో ఒక ముగ్గురు ఉంటే ఇద్దరికే మాత్రమే తల్లికి వందనం వస్తుంది, ఒకరికి రాదు. ఆ లెక్కన వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్ కింద. ఇంకా రెండోది కూడా తీసుకుంటే ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవకి ఉన్నటువంటి 46 లక్షల వంటి రైతులకు సంబంధించి 46 లక్షల రైతులకు ఫ్యామిలీస్కి 10,000 దాకా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 6,000 మాత్రమే. ఈ 6,000 పోయినసారి ఏమి ఇచ్చారు? ఒకసారి 7,000, ఒకసారి 5,000 మొత్తం కల్పించింది 12,000. అంతకుముందు సంవత్సరం ఎగ్గొట్టినారు. ఈసారి కూడా వాళ్ళు అదే విధంగా ఫాలో అయ్యేదానికి ఇండైరెక్ట్గా రైతులకు చెప్పకనే చెప్పేసినారనమాట. ఈసారి కూడా 20,000 ఇచ్చేది లేదు, ఈసారి కూడా 10, 12 ఇస్తాము, మీ సవ మీరు సాడండి అని చెప్పి చెప్పకనే చెప్పేసినారనమాట. ఇంకా మూడోది కూడా చూసుకుంటే ఉచిత బస్సు, దానికి 3,500 కావాల్సి వస్తే 1,200 ఇచ్చినారు. ఇంకా గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్కి సంబంధించి 4,000 అవసరం వస్తే దానికి ఇచ్చిండేది 2,000. పోయినసారి దానికంటే కూడా ఇంకా తక్కువ. పోయినసారి 3 సిలిండర్లు ఇవ్వాల్సి వస్తే ఈసారి ఇచ్చింది ఒకటే. ఈసారి ఇచ్చిన బడ్జెట్ ప్రకారం ఆ ఒకటిలో కూడా సగం సిలిండరే ఇచ్చి ఇదే దీంతోనే సరిపెట్టుకోకండి అని చెప్పి పంపించడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా ఆడబిడ్డ నిధి అని, అది ఆడబిడ్డ నిధో అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. పాపం బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆడబిడ్డలందరూ గేదెలు జున్ను పాలు అందరూ రెడీగా పెట్టుకున్నారు. పాపం ఆయన రామ్మోహన్ నాయుడు ఎవరు ఆయన సైకిల్ పట్టుకొని ఊరు తిరిగి నేను వస్తానే, మీరందరూ జున్ను పాలతో రెడీగా ఉండండి, మీకు నేను చెప్పిన హామీలన్నింటినీ షూరిటీ ఇచ్చి రాపిస్తాను అని చెప్పి అందరితో చెప్పిపోయినాడు. వీళ్ళు పాపం బడ్జెట్ సమావేశాలు రావడం, జున్ను పాలు రెడీ చేసి పెట్టుకోవడం, బడ్జెట్ సమావేశాలు అయిపోగానే ఇంట్లో పక్కన వాళ్ళే తీసుకోవడం. ఆ విధంగా ఆడబిడ్డ నిధికి అనేటువంటిది ఎగ్గొట్టడం జరిగింది. ఇంకా లాస్ట్ కూడా చూసుకుంటే నిరుద్యోగ భృతి, ఇది ఎప్పుడూ ఇంతవరకు అమలుపరిచింది లేదు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినారు, దాంట్లో కొన్ని కూడా వచ్చింది లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించని పరిస్థితిలో 3,000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పినారు, అది జరగలేదు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళినప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు, నేను 20 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినాను రాష్ట్రానికి, దీని ద్వారా 23 లక్షల కోట్లు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అన్నాడు. వాడు షాక్ అయినాడు. ఆడుండే వాడు కూడా, మీడియా వాడు కూడా 23 లక్షల కోట్లు అనగానే మళ్ళీ ఈయన ఒక 3 తగ్గించి 20 లక్షల కోట్లు అన్నాడు. 20 లక్షల కోట్లు అన్నా కూడా 20 లక్షల కోట్లు అన్నాడు అనమాట. ప్రపంచ జనాభానే అంత లేదు, మొత్తం ప్రపంచ జనాభానే దాంట్లో దానికి మించి ఈయన 30 రెట్లు ఎక్కువ చెప్పినాడు. ప్రపంచ జనాభానికి మించినటువంటి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తూ ఉన్నాడంట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు వీటన్నిటికి కూడా ఉద్యోగాలు ఇస్తాడు. వీటికి ఉద్యోగాలు ఇచ్చి పోయి ప్రజలకు జబ్బులు కలగజేయండి అని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటాడు. మరి ప్రజలకైతే ఎవరికి ఉద్యోగాలు రాలే, పాపం నిరుద్యోగ వృద్ధి వస్తుందని చెప్పి యువకులందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది సంస్కరణకు వీరు పెట్టినటువంటి చిల్లు. ఇంకా అప్పుల విషయం, అప్పులకు వస్తే ఈ పక్క మనం బడ్జెట్ ఒకటి, అప్పులు ఒకటి అని పెట్టిండాము. అప్పుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్తా ఉన్నారు. వాస్తవాలు కూడా డిస్కస్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 దిగిపోయే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు 2,57,000 కోట్లు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2 సంవత్సరాలు కోవిడ్ ఎదుర్కొని దేశంలోనే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నిరూపించుకోవడం జరిగింది కోవిడ్ని ఎదుర్కొని. దాని తర్వాత కోవిడ్ అంటే సంక్షేమం ఏమైనా వదిలేసినాడంటే సంక్షేమాన్ని ఏ విధంగా వదిలింది లేదు. ఒక అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ, మత్స్యకార భరోసా కానీ, జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని, విదేశీ విద్యా కానుక కానీ, అదేవిధంగా ఆరోగ్య ఆసరా కానీ, ఇలా ప్రతి సంక్షేమ పథకాన్ని చెప్పినట్టు విధంగా అమలు చేసుకుంటూ పోవడం జరిగింది. ఒక సంక్షేమమా అంటే దాని తర్వాత అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఊరికి సచివాలయం, గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ,
నాడు నేడు కింద స్కూల్స్, అదేవిధంగా ఆసుపత్రులు డెవలప్ చేయడము, మెడికల్ కాలేజీలు ఒక 5 పూర్తి చేసి మిగతా వాటిని ఒక 60 నుంచి 50% వరకు పూర్తి చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలు అంటే తర్వాత సీ పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కానీ, ఒక పక్క బద్వేల్ సెంచరీ ఫ్లై ఫ్యాక్టరీస్ కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో కానీ ఉద్దానంలో సంబంధించినటువంటి కిడ్నీ రోగులకు సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ, వీళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పుకునే ఋషికొండ ప్యాలెస్ అనేది అంత అద్భుతంగా కట్టడం, ఇంత డెవలప్ చేసి కూడా కేవలం చేసిన అప్పులు 3,31,000 మాత్రమే. ఆ 3,31,000 కోట్లలో కూడా కోవిడ్లో ఎలాంటి రెవెన్యూ జనరేట్ కాకపోవడం వల్ల జరిగిన నష్టం 70,000 కోట్లు. దాని తర్వాత ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డైరెక్ట్ డీబీటీ పథకం ద్వారా అందించినటువంటి డబ్బులు 2,74,000 కోట్లు. ప్రజలకు జోబు నిండా డబ్బు ఇచ్చి సంక్షేమం అందించి అభివృద్ధి చేసి అంతా చేసినా కూడా అయ్యిండేది 3,31,000 కోట్లు మాత్రమే. దానికి వీళ్ళు ఇదంతా మాస్క్ చేయాలా, ఈ చేసిన అభివృద్ధి అంతా మాస్క్ చేయాలా అని చెప్పి శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అని చెప్పి అని చెప్పి ఉదరగొట్టినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన గత 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు ఈయన వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అప్పులు 3,27,000 కోట్లు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే. అందులో ఏదైనా సంక్షేమం అన్నా కంప్లీట్గా ఇచ్చినాడా అంటే సూపర్ 6 హామీలన్నింటినీ సగం ఇచ్చి దాంట్లో సగం ఎగ్గొట్టి పెట్టడం జరిగింది. ఏదైనా అభివృద్ధి చేసినాడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా డెవలప్ అయిందా అంటే ఇన్ని రోజులు అమరావతిలో నీళ్లు తోడుకోవడమే సరిపోయింది. ఏదైనా పోలవరం ఏమన్నా కట్టించినాడా అంటే పోలవరం డయాఫ్రమ్ పోయిన దాన్ని కూడా ఇంకా కంప్లీట్ చేసుకోలేని పరిస్థితి. ఒక పక్క అప్పులేమో పెరిగిపోతున్నాయి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏదో మన బడ్జెట్లో ఏదో అన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్లు, కొన్ని రాష్ట్రాలకు హై స్పీడ్ రైళ్ళు వచ్చినాయి. అవి లేని లోటు మన చంద్రబాబు నాయుడు గారు అప్పుల ద్వారా జెట్ స్పీడ్లో దూసుకొని పోతున్నాడు. అప్పులు ఇంత ఫాస్ట్గా చేసుకుంటూ మనకు బుల్లెట్ ట్రైన్ లేని లోటును ఈయన అప్పుల ద్వారా తీరుస్తూ ఉన్నాడు. ఇంత చేసి కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు కదా శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది. శ్రీలంక వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్లో ఏం ప్రచారం చేసుకుంటారంటే మీరు ఇదే విధంగా పోతే మీరు ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోతారని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పటికైనా కూడా ఈ అప్పులు ఒక పక్క కేంద్రం ఈ జిఎస్డిపి గారడి చూపించడం కూడా ఏంటంటే ఒక వింత. ఇందులో జిఎస్డిపి 4.8% అని చూపిస్తే కేంద్రం ఏమనుకుంటుంది, అబ్బాయి వీళ్ళ రాష్ట్రం భలే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కేంద్రం ఒక పక్క నిధులు ఇవ్వదు. వీళ్ళు చూపించే దేనికోసం అంటే అప్పులు తెచ్చుకునేదానికి. పోయి మాది చూడండి, మాది డెవలప్మెంట్కి ఇంత ప్రణాళిక పెట్టినాము, జిఎస్డిపి మాది ఇంత రేంజ్లో ఉందని చెప్పి అప్పులు తెచ్చుకోవడానికి. అంటే ఈ వార్షిక సంవత్సరానికి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 1,00,000 కోట్లు. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేటప్పటికి ఇది 4 లక్షలు దాటుతుంది అనమాట. అంటే వీళ్ళ టార్గెట్ అప్పులు తెచ్చుకోవడమే, అప్పులు తీర్చడం కాదు. ఎవరైనా మనం అప్పు తెచ్చుకుంటే తీర్చేదానికి టార్గెట్ పెట్టుకుంటాము. వీళ్ళు 1,00,000 అప్పు తెచ్చుకునేదానికి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 4 లక్షలు అప్పు తెచ్చుకొని మళ్ళా పాలన సాగించాలా అని చెప్పి ఈ విధంగా చేసుకుంటాను. ఇప్పటికైనా కూడా ప్రజలను ఇట్లా మాయ మాటలు చెప్పి మాయ నంబర్లు చెప్పి మోసగించకుండా సుపరిపాలన అందించాలి. ఇది ఏదో చెప్తారు కదా మామూలుగా చేసేవాడు ఎక్కువ చెప్పుకోడని. విషయం వీక్ ఉంటేనే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని చెప్పేదానికి ఈ బడ్జెట్ ఒక బెస్ట్ ఉదాహరణ. సెలవు తీసుకుంటాం. ఒక పక్క బడ్జెట్ ఉంది, ఇంకో పక్క అప్పులు ఉన్నాయి. బడ్జెట్ ఈ వార్షిక బడ్జెట్ వచ్చేసి 3,32,000 కోట్లు ఉంది. ఇంకా అటుపక్క అప్పులు వచ్చేసి ఈ బడ్జెట్కి ముందు 3,27,000 కోట్లు. అంటే దేశ చరిత్రలోనే ఒక వార్షిక బడ్జెట్కు ఈక్వల్గా సరితూగే విధంగా అప్పులను తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం.